अभी आप देख रहे हैं तेलंगाना समाचार। సిరిసిల్ల గిరిజన బిడ్డ ఐఐటికి వెళ్ళాలా? పేద విద్యార్థిని బదావత్ మధులతకు ప్రజాప్రభుత్వం సాయం. ముఖ్యమంత్రి ఆదేశాలతో చెక్కు అందజేసిన గిరిజన శాఖ అధికారులు హైదరాబాద్ జేఈఈలో ర్యాంకు ద్వారా పట్నా ఐఐటిలో సీటు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనె నాయక్ తాండాకు చెందిన విద్యార్థిని బదావత్ మధులతకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. ఐఐటికి వెళ్ళలేక మేకల కాపరిగా అనే శీర్షికతో వార్తాపత్రిక వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పేదింటి చదువు తల్లికి తక్షణమే సహాయం అందించవలసిందిగా అధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకొని మాట్లాడారు. వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ట్రైకర్ చైర్మన్ తేజావత్ బేలయ్య నాయక్ గారు, గిరిజన శాఖ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో. ఈరోజే స్పందించి నాకు చెక్కు అందించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు. నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు. 5 years కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు. నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందరుగు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు, అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ల్యాప్టాప్కి 70,000 అడిగాను, కానీ సార్ 30,000 కలిపి నాకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను.